పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, క్రీస్తు యేసు సైనికుని వలె, మంచి సైనికుని వలె మనము శ్రమని అనుభవించే వారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించే గొప్ప దేవుడై ఉన్నాడు. అదేవిధంగా లోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు మనము శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, మనము సమస్యలకి గురి అవుతాము, శ్రమలకి గురి అవుతాం. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు యందున్న ప్రేమను బట్టి, ఆయన ఎడల ఉన్న విశ్వాసాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనము వాటిని అనుభవించే వారిగా ఉండాలి. అవమానాలు వచ్చినప్పటికీ కూడా మనము వాటిని భరించేవారిగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా యేసు ప్రభువారు మన పక్షాన ఉన్నాడనేసి నమ్మి ఆయనకి మనం ప్రార్థన చేసి ఆ సమస్య నుంచి మనము విడిపించబడే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.